మార్చిలోగా ప్రమాణం చేస్తున్నానంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఈ శాఖ నీకు అవసరమా, ఇండస్ట్రీసో లేదంటే పవరో ఎనర్జీ శాఖను తీసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ సంఘాలు ఉంటాయి, సమస్యలు దండిగా ఉంటాయి, మధ్యాహ్న భోజనం సమస్యలు ఉంటాయి, ఫీ రింబర్స్మెంట్ ఇష్యూ ఉండొచ్చు, మీరు అన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఫుల్ టైం అవుతుందంటే అందుకే నేను కోరి తీసుకుంటున్నాను. విద్యాశాఖలో సమస్యలనే పరిష్కరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు ఒక విద్యాశాఖకి ముడిపడి ఉంది. ఏ సంస్కరణలు అయితే మనం ఈరోజు తీసుకొస్తామో రాబోయే దశాబ్దాలకి పనికొస్తున్న లక్ష్యంతో నేను విద్యాశాఖ మార్చులు అవుతాం జరిగింది. అధ్యక్ష నేను అనేక సార్లు ఈ హౌస్లో చెప్పాను, బయట కూడా శాసనసభ్యులు కలిసినప్పుడు చెప్పాను. అధ్యక్ష, యువగలం పాదయాత్ర అనేది నాలో అనేక మార్పులు తీసుకొచ్చింది, ప్రజలకి దగ్గర చేసింది, ప్రజల సమస్యలు అర్థం చేసిన అవకాశం నాకు కల్పించింది. అధ్యక్ష 2019 నుంచి 24 చూస్తే అన్ని రంగాల విధ్వంసం ఎలా జరిగిందో విద్యాశాఖలో కూడా అదే రకంగా ఒక విధ్వంసం జరిగింది. గౌరవ సభ్యులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యన సుమారుగా 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. 10 లక్షల మంది పిల్లలు. అంతేకాకుండా నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే డ్రాప్ బాక్స్ అన్న ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఏ పాఠశాలలో ఉన్నారో తెలుసుకునేదానికి జనరల్గా ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు, లేదా ప్రైవేట్ రంగంలో ఉంటారు. ట్రాన్సిషన్ పీరియడ్లో డ్రాప్ బాక్స్ అని పెడతారు. పిల్లల్ని అక్కడ మూవ్ చేస్తారు ట్రాన్సిషన్ అయ్యేదానికి. సుమారుగా 3 లక్షల మంది పిల్లల్ని ఆ డ్రాప్ బాక్స్లో పెట్టారు. పెట్టి వాళ్ళకి కావాల్సిన ఎంటైటిల్మెంట్స్ అన్ని డ్రా చేశారు. అంటే మధ్యాహ్న భోజనం అవ్వచ్చు, స్టూడెంట్ కిట్ అవ్వచ్చు, ఇవన్నీ డ్రా చేశారు. అంటే నంబర్ని మేనేజ్ చేసేదానికి గత పాలకులు ఎలా వివరించారో గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జియో 117 గురించి గౌరవ సభ్యులు కూడా మాట్లాడారు. ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడాలి. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంకో పక్కన తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ప్రభుత్వం ఉంటారు. అందరూ మాట్లాడుకుని ప్రజాప్రతినిధులు కూడా కూర్చోబెట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ గతంలో ఏం జరిగిందంటే ఏకపక్షంగా జియో 117 అని తీసుకొచ్చాం. ఆనాడు ఉపాధ్యాయులు అందరూ నన్ను కలిసి దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి, వ్యవస్థ కుప్పకూలిపోతుంది, దీన్ని మీరు ఉపసంహరించుకోవాలి అధికారంలోకి వస్తే అని చెప్తే ఆనాడు నేను హామీ ఇచ్చాను. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘాలందరితో చర్చించి జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకొస్తాం కూడా జరిగింది. ఈ జియో 117 ద్వారా సింగిల్ టీచర్ స్కూల్స్ సుమారుగా 12,512 పాఠశాలలకి పెరుగుతాం జరిగింది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఈ ఒక్క నిర్ణయం వల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంత దెబ్బతిన్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు. అధ్యక్ష 5వ తరగతి పిల్లల్లో గ్రేడ్ 2 తెలుగు ఎంతవరకు బాగా చదవగలుగుతున్నారు అని చూస్తే గతంలో 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది 57% అవుతుంది. గత పాలకుల వల్ల అది 37% పడిపోయింది. 37% పడిపోయింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లల్ని సెకండ్ గ్రేడ్ తెలుగు చదవగలుగుతారా అని చూస్తే 2018లో 78% ఉంటే అది 53% పడిపోయింది. అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంత ఇబ్బంది పడ్డామో చూడండి. అంతేకాకుండా నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఉంది. నాస్లో 3rd క్లాస్లో లాంగ్వేజ్లో మనం ఫస్ట్ ర్యాంక్ ఉంటే 27 ర్యాంక్ పడిపోయాం. ఇది రాష్ట్రాలు యూటీలు కలిపి. క్లాస్ 5లో మ్యాథమెటిక్స్ మన 5th ర్యాంక్లో ఉంటే 21st ర్యాంక్ పడిపోయాం. క్లాస్ 7లో సైన్స్లో 8వ ర్యాంక్లో ఉంటే 32వ ర్యాంక్ పడిపోయాం. బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. లోకేష్ గారు, మీ రాష్ట్రంలో లిటరసీ రేట్ తక్కువ ఉంది. నేను ఆయన చూసి అన్నాను, మీరేం చెప్పారు నాకు సూటిగా అర్థమైంది సార్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లోవెస్ట్ లిటరేట్ స్టేట్ ఇస్ ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాలు అడల్ట్ లిటరసీ పైన ఫోకస్ లేక డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి బీఆర్ కన్నా తక్కువ లిటరసీ రేట్కు పడిపోయింది ఆంధ్ర రాష్ట్ర. ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు, సార్ మీరు షుగర్ కోటింగ్ చేయాల్సిన అవసరం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, వీఆర్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్.
3 సంవత్సరాల్లో నేను టాప్ 5కి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తా అని నేను హామీ ఇస్తాను జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా విద్యాశాఖ గురించి మాట్లాడతారు. ఏమనంటే సిబిఎస్ఈ అంటారు, టోఫల్ అంటారు, ఐబీ అంటారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష సిబిఎస్ఈకి 1000 పాఠశాలలు మార్చుతున్నాం సిబిఎస్ఈకి అన్నారు అధ్యక్ష. ఉపాధ్యాయులకి స్కిల్ అప్గ్రేడేషన్ జరిగిందా, ట్రైనింగ్ జరిగిందా? లేదు. కావాల్సిన ల్యాబ్స్ ఏర్పాటు చేశారా? లేదు అధ్యక్ష. 10th క్లాస్ అనేది 10th క్లాస్ పరీక్ష, బోర్డు పరీక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ పరీక్షలు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ చాలా అందరం 10th క్లాస్ అటెండ్ అయ్యాం, అందరం పాస్ అయ్యి వచ్చాం. కానీ మనకన్నా ఎక్కువ స్ట్రెస్ తల్లిదండ్రులు పడతారు అధ్యక్ష 10th క్లాస్. అలాంటిది పిల్లలకి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మాక్ ఎగ్జామ్లు పెడితే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ వచ్చింది అధ్యక్ష. సో చూడండి అధ్యక్ష, అంటే సిబిఎస్ఈ మోడల్ తీసుకొస్తానని చెప్పి ల్యాబ్స్ కానీ ఏది ఏర్పాటు చేయకుండా చేస్తే ఎంత ఇబ్బంది పడుతాం ఒక్క ఉదాహరణ. అధ్యక్ష టోఫెల్ ఏమైనా మాట్లాడితే టోఫెల్ అంట. ఆయన ఏమైనా టోఫెల్ ఎగ్జామ్ తీసుకున్నాడా? టోఫెల్ అంటే ఏంటో అర్థమే దానికి. అధ్యక్ష మీరందరూ నమ్మరు అధ్యక్ష, 58.84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష టోఫెల్ పైన. ఒక్క ఎగ్జామ్ నిర్వహించలేదు, కెపాసిటీ లేదు, కానీ టోఫెల్ పెడతారంట. ఇంకొక అయితే అధ్యక్ష ఐబీ అంట, ఐబీ పాఠశాలలు ప్రారంభించామంటారు అధ్యక్ష. ఐబీ పాఠశాలలు కాదు, రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష, ఒక రిపోర్ట్ కోసం. అలానే ఒక్క పాఠశాలను ఐబీ రెడీ చేశారా? లేదు. కావాల్సిన హోంవర్క్ చేశారా? లేదు. కేవలం అనౌన్స్మెంట్స్ చేసి తప్పించుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. నిజంగానే ఆ టీమ్ 11 ఈరోజు ఉంటే బాగుండేది అధ్యక్ష. సూట్గా నేను ప్రశ్నించేవాడిని ఈ ఇష్యూ పైన. ఎంత అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఉపాధ్యాయుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. గతంలో ఎట్లా వాళ్ళు అవమానించారు మనందరం చూసాం. వైన్ షాప్ ముందల కాపలాగా పెట్టారు అధ్యక్ష ఉపాధ్యాయుల్ని. అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు, వాళ్ళు అనేక రకంగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష, ఏమంటే మేము కట్టాం అంటారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఎందుకు సమస్యలు ఉన్నాయి? మేము స్టార్ రేటింగ్ తీసుకొచ్చాం. 1 స్టార్లో 1785 పాఠశాలలు ఉన్నాయి. 2 స్టార్ రేటింగ్లో 16,199 పాఠశాలలు ఉన్నాయి. ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాం అధ్యక్ష? మా లక్ష్యం ఒకటే, ఈ ఫస్ట్ సెకండ్ స్టార్ నుంచి అప్గ్రేడ్ చేయాలి అన్ని ప్రభుత్వ పాఠశాలని. సుమారుగా 7,800 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది, పనులు కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన అధ్యక్ష మనందరం చూసాం, ఆయన సొంత డబ్బులు ఇచ్చినట్టు ఆయన పిల్లలు వేసుకునే బెల్ట్ పైన మాజీ ముఖ్యమంత్రి గారి పేరు, బ్యాగుల పైన మాజీ ముఖ్యమంత్రి గారి పేరు. గతంలో టెక్స్ట్ బుక్స్ కూడా చూపించాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మెసేజ్ ఉంటుంది, మంత్రి గారి మెసేజ్ ఉంటుంది, సెక్రటరీ గారి మెసేజ్ ఉంటుంది, కమిషనర్ గారి మెసేజ్ ఉంటుంది. అంటే అసలు ఆ పేజెస్ క్యాల్కులేట్ చేస్తేనే సుమారుగా 10 కోట్ల రూపాయలు నష్టం సంవత్సరానికి. 10 కోట్ల రూపాయలు నష్టం అధ్యక్ష. ఆ సింపుల్ దట్ అవన్నీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు గతంలో 3% ఉంటే అది ఇప్పుడు 33% తీసుకొచ్చాం అధ్యక్ష. ప్రాథమిక పాఠశాలలో సుమారుగా 9,600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే సభ్యులు చెప్పినట్లు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి, సీనియారిటీ ఫిక్స్ చేయాలి అని చెప్పి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. మెగా డిఎస్సి విషయం గౌరవ సభ్యులందరూ తెలుసు. గతంలోనే మెగా డిఎస్సి నిర్వహించి పెద్ద సభ కూడా ఏర్పాటు చేశాం. 150 రోజుల్లో అధ్యక్ష 200 కేసులు వేసిన అన్ని తట్టుకుని 16,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తున్నాం, దాంట్లో కూడా టీచర్ పోస్ట్ ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష గతంలో టీచర్ ప్రమోషన్ రావాలంటే ఇబ్బంది ఉండేది అధ్యక్ష, సీనియారిటీ లిస్ట్ ఉండేది కాదు అధ్యక్ష. ఇప్పుడు సీనియారిటీ లిస్ట్ మొత్తం ఫిక్స్ చేశాం, ఆటోమేటిక్గా టీచర్ ప్రమోషన్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ప్రధానమైన ఫోకస్ పెట్టాం, ఎఫ్ఎల్ఎన్ పైన ఫోకస్ పెట్టాం. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. లిటరసీ రేట్ని 100% చేయాలని లక్ష్యంతో ఒక ప్రాజెక్ట్ కూడా మనం టేకప్ చేస్తాం. రాబోయే 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులకి ఒక కొత్త విధానం మేము అమలు చేయబోతున్నాం, సభ్యులందరూ కూడా తెలియజేయాలనుకుంటున్నా.
ఇది క్లిక్కర్ టెక్నాలజీ అధ్యక్ష. పాఠశాలల్లో పిల్లలందరూ ప్యాసివ్ లెర్నర్స్ నుంచి యాక్టివ్ లెర్నర్స్గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అందుకే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పిన తర్వాత ఒక 30 సెకండ్ 16 or 90 సెకండ్ వీడియోస్ మనం తయారు చేసాం అధ్యక్ష. ఆ వీడియోస్ పిల్లలు చూసి గేమిఫికేషన్ చేసాం క్లాస్ రూమ్స్. ప్రతి పిల్లడికి మనం క్లిక్కర్ ఇచ్చి వాళ్ళందరూ దాని ద్వారా గేమిఫికేషన్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు పెట్టామంటే ఎక్కడ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అది తెలుసుకుని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్కి ఆ డీటెయిల్స్ ఆ వీడియో పంపించా, లీప్ యాప్ ద్వారా ఆ వీడియో పంపించి రెమెడియల్ హోంవర్క్ కూడా పంపించే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. 300 పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించా. ఇది రాబోయే 2 సంవత్సరాల్లో 46,000 పాఠశాలలకు అమలు చేయబోతున్నామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష.